దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ కలవర పెడుతుంది. గత 24 గంటల్లో 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి పెరిగింది. ఇక ఇండియాలో అత్యధికంగా కేరళలో నిన్న 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కేసులు రాగా ఏపీలో కూడా కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు బాగానే పెరుగుతున్నట్లు లెక్కలను బట్టి అర్థమవుతుంది. నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో 4 చనిపోయారు. వారిలో 2 కేరళలో చనిపోగా కర్ణాటకలో 1, రాజస్థాన్లో 1 చనిపోయారు. తద్వారా దేశంలో కరోనాని తక్కువగా అంచనా వేయడానికి వీలులేని పరిస్థితి ఉంది. మరణాలు సంభవించకపోతే మనం అంతగా ఆందోళన చెందే వాళ్ళం కాదు. కానీ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి అంటే ఈ కరోనా కేసులతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ కరోనా కేసుల్లో కొత్త వేరియంట్ JN.1 ఎన్ని కేసులు అనేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా జరుగుతున్న టెస్టులతో కొత్త కేసులు బయటపడుతున్నాయి.